హలో లీడర్స్, నేను కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ వల్ల ఉపయోగాలు ఏంటి అండ్ చాలామంది కూడా డైరెక్ట్ సేలింగ్ బిజినెస్లో వస్తారు కదా. చాలామంది అనుకుంటారు దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి అని చెప్పి అనుకుంటారు కదా. వాటికి అన్నిటి కూడా నేను సమాధానం చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము చేసే బిజినెస్ రిలేటెడ్ వీడియోస్, డైరెక్ట్ సేలింగ్ కావచ్చు, ఎన్నో రకాల బిజినెస్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు, మీ డౌన్లైన్స్కి, మీ టీమ్ గ్రోత్కి అండ్ మీరు సక్సెస్ అవ్వడానికి మా వీడియోస్ అనేది చాలా ఉపయోగపడుతూనే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి అండ్ ఖచ్చితంగా మీకు సక్సెస్కు అవి చాలా ఉపయోగపడతాయి. ఇక డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ బిజినెస్లో అడుగు పెడితే మీకు పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక పరిచయాలు అంటే తెలుసు కదా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. ఎవరు ఏ మండలం నుంచి రావచ్చు, ఏ విలేజ్ నుంచి రావచ్చు, ఏ డిస్టిక్ నుంచి రావచ్చు, ఏ స్టేట్ నుంచి రావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మీ కంపెనీలో మీతో పాటు ఉండుకుంటూ పని చేయవచ్చు. కాబట్టి వారందరితో కూడా మీకు పరిచయాలు అనేవి పెరుగుతాయి. పరిచయం పెరగడం వల్ల ఏమవుతుంది, మీకు చాలా విషయాలు నేర్చుకుంటారు. ఎందుకంటే వారు ఆ ప్రాంతంలో ఉండే ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తారు. కాబట్టి అక్కడ ఏ విధంగా ఉంటాయి అనేటివి కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి అండ్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది కూడా తయారవుతుంది వాళ్ళతో మీకు. అండ్ అదేవిధంగా రిజెక్షన్స్ ఫేస్ ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఎస్, బిజినెస్ చేస్తా అంటే మార్కెటింగ్ బిజినెస్లో వెంటనే ఎవరు కూడా సక్సెస్ గారు. మీరు ఆ బిజినెస్ చేస్తుంటే మీరు ఆ ప్రోడక్ట్ పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్తారు కావచ్చు అండ్ చాలామంది దగ్గరికి వెళ్తుంటే ఏమవుతుంది, మీకు రిజెక్షన్స్ అనేటివి వస్తాయి. సో కొంతమంది మీ ప్రోడక్ట్ నచ్చకపోవచ్చు, మీ కంపెనీ నచ్చకపోవచ్చు, మీ ప్లాన్ నచ్చకపోవచ్చు, సో మీరు చేసే పని కూడా నచ్చకపోవచ్చు, మిమ్మల్ని హేళన కూడా చేయొచ్చు, మిమ్మల్ని తీసి పడేయచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీరు ఎదుర్కొంటారు. సో జీవితంలో కూడా మీకు ఏదైనా పని చేసినప్పుడు ఎదురు దెబ్బలిగిన తగిలితే ఖచ్చితంగా మీరు దాని నుంచి లైట్ తీసుకుంటారు అండ్ ముందుకు ఎలా వెళ్ళాలో నేర్చుకుంటారు. అంతేగాని ఎదురు దెబ్బలు తగలగానే అయ్యో నా పని ఇంతే కదా, నా పని అయిపోయిందని చెప్పి వెనుకడగానే వెయ్యరు. కాబట్టి మార్కెటింగ్ బిజినెస్ ఏదైతే మీరు డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేస్తున్నారో ఖచ్చితంగా దాంట్లో రిజెక్షన్స్ అనేటివి నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొని ముందుకు అనేది వెళ్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా మార్కెటింగ్ స్కిల్స్ అనేటివి నేర్చుకుంటారు. మార్కెటింగ్ స్కిల్స్ అనేవి ఎంత చదువుకున్నా కూడా రావు, బట్ మార్కెటింగ్ చేసే వారికి మాత్రమే మార్కెటింగ్ స్కిల్స్ అనేటివి తెలుస్తాయి. సో ఎలా మాట్లాడాలి, ఎవరితోని ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడి, వారు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ మొత్తానికి ఆ ప్రోడక్ట్ అనేది నచ్చదు, ఆ కంపెనీ అనేది నచ్చేలాగా చేయాలి. అవునా కదా, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మార్కెటింగ్ చేసేవారికి చాలా నేర్చుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఫేస్ చేస్తారు. డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఒక మంచి లీడర్గా కూడా తయారవుతారు. చాలామంది ఎట్లా అంటే ఫస్ట్ అంతకుముందు వేరే లైఫ్ ఉంటుంది, బట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు అడుగుపెట్టిండ్రు అండ్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో మీరు ప్రతి ఎడ్యుకేషన్ వింటూ ఉంటారు, మంచి మంచి ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు, మంచి లీడర్ల మాటలు వింటూ అంటారు. సో కంపెనీ నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది, సో బయటి నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు తెలియకుండానే ఒక మంచి లీడర్ క్వాలిటీస్ అనేవి మీకు వస్తుంటాయి. లీడర్ అంటే తెలుసు కదా, టీంని లీడ్ చేసేవాడిని టీమ్ లీడర్ అంటారు. అండ్ అదేవిధంగా లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా వెనుక అడిగేయడు. లీడర్ ఎప్పుడు కానీ ముందడిగే వేస్తూ ఉంటాడు, దేనికి భయపడు, చాలా ధైర్యంగా ఉంటాడు అండ్ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటాడు, ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచిస్తారు, కూల్గా ఉంటాడు. సో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎస్ ఏం పర్వాలేదు, నేను భవిష్యత్తులో కాస్త దాంట్లో విజయం సాధిస్తా అంటాడు. సో తనను నమ్ముకున్న వాళ్ళ కోసం తను ఏమైనా చేస్తాడు అండ్ తన విజయమే సాధించడం కాక తన వెంట ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని అనేది అందిస్తుంటారు. అదే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మీకు తెలియకుండానే మీకు ఆ క్వాలిటీస్ అనేటివి వస్తాయి. సో బిజినెస్లనే కాకుండా ఒకవేళ బిజినెస్ నుంచి బయట వెళ్ళినా కూడా మీరు ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా మాత్రం మీకు ఆ మెంటాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు అండ్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి మీకు లైఫ్ లాంగ్గా ఉండిపోతాయి మీకు. సో డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ చేయడం ద్వారా ఒక మంచి స్పీకర్ కూడా అవుతారు మీరు. అండ్ ఖచ్చితంగా మీరు మీ టీంలో మాట్లాడతారు అండ్ మీ డౌన్లైన్స్ దగ్గర మాట్లాడతారు అండ్ మీ అప్లైన్ దగ్గర మాట్లాడతారు, మంచి మీటింగ్స్లలో మాట్లాడతారు. సో కంపెనీది ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే అందులో కూడా మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి అందులో కూడా మాట్లాడతారు. సో ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చాలా మందితోని అండ్ కస్టమర్స్తోని మాట్లాడతారు. అట్లా తెలియకుండానే మీ లోపల మంచి మంచి స్పీచ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మంచి స్పీకర్ అవుతారు. సో మంచి స్పీకర్ అనేది సో అది ఏదైనా కావచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి మాత్రమే అవుతారు. కాబట్టి మీరు ఒక బెస్ట్ స్పీకర్ కూడా ఈ బిజినెస్లో మీరు చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు ఆ విధంగా తయారవుతారు. సో అదేవిధంగా ఒక మంచి నాలెడ్జ్ కూడా మీకు వస్తుంది. సో నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా, నాలెడ్జ్ ఉంటే
ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరు ఒక మంచి నాలెడ్జ్ పర్సన్గా కూడా మీరు ఈ బిజినెస్ చేయడం ద్వారా తయారవుతారు. ఎందుకంటే మీ కంపెనీ యొక్క బిజినెస్ సంబంధించిన ప్రతిదీ A to Z నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. దాని ద్వారా బయట సమాజంలో ఉన్న మంచి చెడు విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన నాలెడ్జ్ చాలా మీకు వస్తుంది. కాబట్టి సో అన్నిటి పరంగా కూడా మీరు మంచి నాలెడ్జ్ పర్సన్ లెక్క తయారవుతారు. సో ఫైనల్గా మీరు ఇక్కడ ఏంది ప్యాసివ్ ఇన్కమ్ కూడా సంపాదిస్తారు. మీరు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది, మీరు ఇక్కడ పని చేయకున్నా కూడా మీరు ఖాళీగా ఉన్నా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే ఒకప్పుడు మీరు కష్టపడి పని చేసి మీకంటే ఒక నెట్వర్క్ తయారు చేసిండ్రు, టీం ఉంది మీకు. ఈరోజు మీరు లేకున్నా కూడా ఆ టీం అనేది పని చేస్తుంది. ఆ టీం ఏడ పని చేస్తుంది అంటే స్టేట్ లెవెల్లో పని చేస్తుంది, ఇండియా లెవెల్లో పని చేయొచ్చు, లేక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పని చేయొచ్చు. సో అలా పని చేస్తుంది కాబట్టి టీం మీకు తెలియకుండానే మీకు ఇన్కమ్ అనేది తయారవుతుంటుంది. అట్లా తయారయ్యే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ వస్తే మీకు టైం ఫ్రీడమ్ దొరుకుతుంది అండ్ అదేవిధంగా మనీ ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. బయట చూడండి, డబ్బు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బు ఉండదు, అవునా కదా. బట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు సక్సెస్ అయితే గిన ఖచ్చితంగా మీకు ప్యాసివ్ ఇన్కమ్ అది వస్తుంది. అటు ప్యాసివ్ ఇన్కమ్తో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కూడా మీకు ఫుల్ ఫ్రీడమ్ దొరుకుతుంది ఇక్కడ. కాబట్టి సో ఇన్ని రకాల ఉపయోగాలు అనేటివి ఉన్నాయి. బిజినెస్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ బిజినెస్ని వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఈ బిజినెస్ చేయడం వల్ల నేను చెప్పిన ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల పాయింట్స్ కూడా మీకు చాలా అంటే చాలా లైఫ్లో ఉపయోగపడతాయి. మీకు ఈ బిజినెస్ని మీరు ఎలా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, పూర్తి ఫోకస్ పెట్టి చేయాలి. సగం పెట్టి ఏదో బాధకు చేయొద్దు. చేసే పనిని చాలా ఇంట్రెస్ట్గా పని చేయండి. సో చాలా అంటే చాలా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు తెలియని విషయాలు చాలా నేర్చుకుంటారు. అంటే రేపటి రోజున ఒకవేళ ఏదన్నా సిచ్యువేషన్లో ఈ కంపెనీ అంటే మీరు చేసే బిజినెస్ని వదిలిపెట్టి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళిన తర్వాత సొసైటీలో కూడా మీరు ఒక మంచి లీడర్గా అవుతారు, మంచి స్పీకర్ అవుతారు. ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా ఫేస్ చేస్తారు. సో ఏది వచ్చినా కూడా రెడీగా ఉంటారు. అందుకోసం మిత్రులారా, డైరెక్ట్ సేలింగ్ బిజినెస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా పనిచేయండి. ఒక మంచి కంపెనీని పట్టుకొని పని చేయండి. సో 100%గా మీకు చాలా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకుంటే లైక్ చేసేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకోటి, మీరు ఏ కంపెనీలో పని చేసినా, ఏ సంస్థలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏదైనా సాధించాలని చెప్పి పట్టుదలతో ఉన్నా ఖచ్చితంగా మీరు దాంట్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కాటా వెంకటేష్.